రోజు జరిగినటువంటి దాడి ఎవరైతే అలీ అనేటువంటి న్యాయవాది మీద ముఖ్యంగా ఒక క్రిమినల్ ఎలిమెంట్ అనేటువంటి ఒక రౌడీ షీటరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని వాళ్ళ బ్రదర్ని తర్వాత అతన్ని కూడా ఒక రకంగా బెదిరించి అతని మీద దాడి చేసినటువంటి ప్రయత్నం జరిగింది. ఒకటే తెలియజేస్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ముసాయిదా బిల్లును కూడా పంపించి బార్ కౌన్సిల్ యొక్క ఒపీనియన్ కూడా పంపించారు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని మీద మేము కామెంట్స్ కూడా రాసి పంపించాము. అవి కూడా ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చూడాలి, ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి, మార్పును కోరుకున్నాం కాబట్టి మార్పులో మాకు న్యాయవాదులకు కూడా మార్పు వస్తుందని అనుకున్నాము. ఇవాళ 65,000 మంది న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో చాలా భయంతో ఇవాళ పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు రౌడీ షీటర్ అటాక్ చేస్తాడో, ఎప్పుడు మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, తర్వాత ఎవరైతే మైటీ పర్సన్స్ ఎప్పుడైతే కోర్టులో పోరాడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఒక ఆటంకంగా వస్తున్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే వాళ్ళ న్యాయవాదులకు పనిచేయడం చాలా కష్టంగా ఉంది. మనందరం కూడా అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు వేర్ డిశ్చార్జింగ్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్, స్టాట్యూటరీ డ్యూటీస్ అండ్ అడ్వకేట్స్ యాక్ట్, వేర్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. ధర్మాన్ని రక్షించాలన్నా, న్యాయాన్ని రక్షించాలన్నా, ఒక ట్రయల్ కండక్ట్ చేయాలన్నా, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలన్నా, ముఖ్యంగా న్యాయవాది అనేటువంటి ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు అప్హోల్డ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. అటువంటి ఆఫీసర్ ఆఫ్ ది కోర్టుకి రక్షణ లేకపోతే హౌ యూ కెన్ ఫైల్ ద కేసెస్? వీఆర్ నాట్ అగెనిస్ట్ పోలీస్, వీఆర్ నాట్ అగెనిస్ట్ గవర్నమెంట్, వీఆర్ నాట్ అగెనిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. వీఆర్ ఓన్లీ genuinely demanding for the last several years to enact Advocate Protection Act. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే న్యాయవాది నిర్భయంగా, రేపు మీకే కష్టం రావచ్చు, ముఖ్యమంత్రులుగా రిటైర్ అయిన తర్వాత మీకు రేపు కష్టాలు రావచ్చు, మంత్రులుగా రిటైర్ అయ్యాక మీకు రావచ్చు, పోలీస్ అధికారులకు మీకు రావచ్చు. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే ముఖ్యంగా న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్న, చెల్లెలు, తమ్ముడు, తండ్రి, తల్లి రానప్పుడు ఓన్లీ పర్సన్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది లిటిగెంట్ ఈజ్ అన్ అడ్వకేట్ irrespective of any other problems and attacks also. అటువంటి కమ్యూనిటీని మీరు రక్షించుకొని ముఖ్యంగా న్యాయవాది ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఆల్రెడీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేశారు, ఖచ్చితంగా అది తొందరగా విత్ ఇన్ 30 daysలో, ఇప్పుడే బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, సీనియర్ అడ్వకేట్ రఘునాథ్ గారు చెప్పారు, తర్వాత మిగతా అడ్వకేట్స్ కూడా పట్టాభి గారు చెప్పారు. కాబట్టి మేమందరం ఏకోపిస్తున్నాం. ప్రభుత్వం కనుక ఏ రకమైనటువంటి ముందుకు రాకుండా చర్యలు తీసుకోకపోతే మాకు పని చేయటం కష్టం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కష్టం ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి కష్టం ఉంది, అడ్వకేట్స్ అసోసియేషన్ కష్టం ఉంది, న్యాయవాదులకు కూడా కష్టం ఉంది. కాబట్టి అర్జెంటుగా ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఒక 30 రోజుల్లో చేయకపోతే తర్వాత ఒక జాయింట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్స్ ప్రెసిడెంట్ యొక్క ఆధ్వర్యంలో, ఎందుకంటే హైకోర్టు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వింగ్, సీనియర్ల యొక్క సహకారంతో ఖచ్చితంగా ముందుకు పోవాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. We want justice. We want justice. We want justice. We want justice.